అందాల కశ్మీరం మూలాలేంటి? కశ్యప్ పేరుతోనే కశ్మీర్ అన్న అమిత్ షా వ్యాఖ్యల వెనుక మర్మమేంటి? మన భూతల స్వర్గం ఏ కాలం నాటిది? కశ్మీర్ సంస్కృతి మాటున దాగిన చరిత్ర ఏమిటి? వాణిజ్య వ్యాపారాల సంస్కృతి నుంచి టెర్రరిజం దాకా కశ్మీర్ అనుభవాలేంటి? కశ్యప్, కశ్మీరం, 370 టెర్రరిజం, లోయలో దాగిన చరిత్ర, దాచేస్తే దాగని కథ. అవును, చరిత్రను దాచలేం, ఎన్ని చేసినా దాన్ని వక్రీకరించలేం. భూతల స్వర్గం లాంటి కశ్మీర్ ఇప్పుడు ఉగ్రవాదులకు నిలువుగా మారుండొచ్చు గాని ఒకప్పుడు కశ్మీర్ అంటే సంస్కృతి, కశ్మీర్ అంటే చరిత్ర. శతాబ్దాల కాలగమనంలో మంచులోయ గుండెల్లో మానని గాయాలెన్నో. అందుకే ఆర్టికల్ 370 రద్దుతోనే తమ బాధ్యత అయిపోయింది అనుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం. కశ్మీర్ సాంస్కృతిక వైభవాన్ని పునరుజ్జీవింపజేయాలనుకుంటోంది. అందాల లోయ అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నాల్లో పడింది. इसकी अनुभूति होती है और मैं आज निश्चित रूप से इस मौके पर देश के प्रधानमंत्री जी का बहुत बहुत धन्यवाद देना चाहता हूं, क्योंकि 2 यूटी बनाकर दोनों यूटी की राज्य की अधिकृत भाषाओं में कश्मीरी, डोगरी, बाल्टी, लद्दाखी और झंस्कारी ये सारी भाषाओं को समावेश करने का काम नरेंद्र मोदी जी ने कर भाषाओं को एक नया आयु देने का काम। కాశ్మీర్ పై దేశ రాజధాని ఢిల్లీలో సంచలన ప్రకటన చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. 10,000 ఏళ్ల నాటి భారతీయ సంస్కృతి ఉన్న కశ్మీర్ దేశంలో ఓ ముఖ్య భాగమన్నారు అమిత్ షా. జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లదాఖ్ త్రూ ద ఏజెస్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాశ్మీర్ సంస్కృతిని, చరిత్రను ప్రస్తావిస్తూ రాసిన పుస్తకాన్ని విడుదల చేసిన అమిత్ షా ఈ సందర్భంగా మహర్షి కశ్యప్ పేరును ప్రస్తావించారు. కశ్యప్ పేరుతోనే కాశ్మీర్ ఏర్పాటైందన్నారు. దీంతో కాశ్మీర్ కశ్యప్ కాబోతోందా అన్న చర్చ మొదలైంది. కాశ్మీర్ ప్రాచీన చరిత్ర అనేది మనకి కనీసం 5,000 సంవత్సరాల చరిత్ర రికార్డ్ అయి ఉన్నది. చరిత్ర ఇంత గొప్ప చరిత్ర మన దేశంలో ఇంకా ఏ భూభాగానికి కూడా లేదు. అత్యద్భుతమైన రికార్డెడ్ హిస్టరీ కాశ్మీర్కు మాత్రమే ఉన్నది. అది కనీసం 5,000 సంవత్సరాలకు పైగా. అంటే మామూలు భాషలో 3138 BC అక్కడ మహాభారత యుద్ధం జరిగింది. ఇది చరిత్రలో రికార్డ్ అయ్యి ఉన్నది. ఆ యుద్ధం జరిగిన 62 సంవత్సరాలకి, అంటే క్రీస్తు పూర్వం 3076 సంవత్సరంలో ధర్మరాజు, ఆ యుద్ధంలో గెలిచినటువంటి ధర్మరాజు తన తమ్ముళ్ళని, భార్యని తీసుకొని స్వర్గారోహణాన్ని బయలుదేరాడు. ఆయన ఏ సంవత్సరం అయితే బయలుదేరాడో సరిగ్గా అదే రోజున కాశ్మీరాబ్దం అని ఒక శకం మొదలైంది. దాన్నే యుధిష్ఠిర శకమని, లౌకికాబ్దమని, కాశ్మీరాబ్దమని, సప్తర్షి శకమని పిలుస్తారు. కాశ్మీర్కు హిందువులకు పూజ్యుడైన ఋషి కశ్యపుడి పేరు పెట్టడం సాధ్యమే అంటున్నారు అమిత్ షా. ఆయన జన్మభూమి అదేనని చెప్పారు. వాణిజ్యం నుంచి ఆధ్యాత్మికత వరకు బలమైన పునాదులు కాశ్మీర్ సంస్కృతిలో ఉన్నాయని గుర్తు చేశారు అమిత్ షా. కాశ్మీర్లో సాంస్కృతిక వైభవాన్ని తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. మహర్షి కశ్యపుని పేరు మీద కాశ్మీర్ స్థాపన జరిగిందని ప్రాచీన గ్రంథాలను బట్టి తెలుస్తోంది. మహర్షి కశ్యపుడు ఇక్కడ తపస్సు చేసిన తర్వాతే ఆయన కలల రాజ్యం కాశ్మీర్ ఏర్పడింది. చరిత్ర శోధిస్తే కాశ్మీర్ లోయలో మొదట నివసించింది కశ్యపుడి సామాజిక వర్గమేనని ప్రచారం ఉంది. ఇప్పుడు అమిత్ షా ప్రకటనతో కశ్యపుడి చరిత్రను తిరిగేసే ప్రయత్నం జరుగుతోంది. బుక్కు కల్హణుడు రాసిన రాజతరంగిణి అని కాశ్మీర రాజుల గురించి కల్హణుడు 12వ శతాబ్దంలో రాసినటువంటి రాజతరంగిణి కాశ్మీర్ చరిత్రకు సంబంధించి ప్రమాణ గ్రంథము. ఇవాళ కాశ్మీర్ చరిత్ర గురించి ఎవడు ఏ దేశంలో ఏ కాలంలో ఎవడు ఏ పరిశోధన చేసినా ఈ రాజతరంగిణి తప్ప ఇంకోటి లేదు. దాన్ని బేస్ చేసుకునే మాట్లాడుతుంటారు. కాశ్మీర్ సంస్కృతి ఇప్పటిది కాదు, దానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కాశ్మీర్ ప్రాచీన చరిత్రనంతా రాజతరంగిణిలో చారిత్రక గ్రంథంగా పదిలపరిచాడు కల్హణుడు. పాత గ్రంథాలలోని అవాస్తవాలు, అతిశయోక్తులు, వక్రీకరణలను సరిచేసి యథార్థ చరిత్రను అక్షరబద్ధం చేసేందుకే గ్రంథ రచనకు ఉపక్రమించినట్టు రాజతరంగిణిలో చెప్పుకున్నాడు కల్హణుడు. పూర్వపు పండితులు రాసిన 11 చారిత్రక గ్రంథాలను, నీలముని రాసిన పురాణాన్ని, అలనాటి రాజుల శిలాశాసనాలు, ఇతర శాస్త్రాలను పరిశీలించి వాటి సాయంతోనే చరిత్ర రచనకు పూనుకుంటున్నట్టు రాజతరంగిణి మొదటి తరంగంలో తేటతెల్లం చేశాడు కల్హణుడు. 12వ శతాబ్దం అంటే ఇవాళకి 900 ఏళ్ల కింద రాశాడు. ఇది ఒకటి. ఇక ఇందులో ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఎవరు అంటే మహామహులు ఎంతోమంది ఉన్నారు. అందరికన్నా ఆల్ టైమ్ గ్రేట్ రాజు ఎవరు?
అని అంటే మనం ఒక్క కాశ్మీరే కాదు మొత్తం భారతదేశంలో ప్రతి వాడు సగర్వంగా చెప్పుకోగలిగిన వాడు లలితాదిత్య ముక్తాపీడ. లలితాదిత్య ముక్తాపీడ కాశ్మీర్ చక్రవర్తి లలితాదిత్య గొప్పతనం ఏంటంటే మొత్తం మన దేశంలోనే రాజ్యాలన్నిటినీ ఒకసారి కాదు ఎన్నోసార్లు జయించాడు, చక్రవర్తి అనిపించుకున్నాడు. సామాన్య శకం 1148 దాకా కాశ్మీర్ రాజకీయ చరిత్రకు సంబంధించి అందుబాటులో ఉన్నది కల్హనుడి రాజతరంగిణి ఒక్కటే. 12వ శతాబ్దంలో కల్హనుడు రాసిన రాజతరంగిణి చరిత్రను కళ్లకు కట్టిందనే కితాబు లభించింది. అంత ప్రామాణికంగా రాజతరంగిణిలో పొందుపరిచిన కాశ్మీర్ చరిత్ర 5,500 సంవత్సరాల పాతది. మహాభారత కాలానికి 4 శతాబ్దాల ముందు అది మొదలవుతుంది. సామాన్య శకానికి పూర్వం 3459తో మొదలుపెట్టిన 12వ శతాబ్దం పూర్వార్ధం వరకు కాశ్మీర్ను ఏలిన వంశాలు, రాజుల పేర్లను, వారి పాలనా విశేషాలను రాజతరంగిణిలో నమోదు చేశాడు కల్హనుడు. సరస్వతీ నది ఎండిపోయాక ఆ తీరాన్ని వదిలి కాశ్మీరానికి వలస వెళ్లిన ఆర్య సంతతి వారు కాశ్మీరీ హిందువులు. సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనా ప్రాచీన ఋషుల వారసత్వాన్ని కొనసాగించారు వారు. దేశంలోనే అత్యున్నత విద్యాపీఠంగా వెలుగొందిన శారదా పీఠానికి కాశ్మీర్ ఆవాసం. అభినవగుప్తుడు, సారంగదేవుడు, దామోదరగుప్తుడు, క్షేమేంద్రుడు అందరూ కాశ్మీరీ బ్రాహ్మణ పండితులై. పరమత సహనం కాశ్మీర్ సంస్కృతికి పట్టుకొమ్మ. అన్యమతాలకు కూడా ప్రార్థనా మందిరాలను కట్టించిన చరిత్ర కాశ్మీర్ హిందూ రాజులది. కానీ అందాల కాశ్మీరం ఆ తర్వాత మత మౌఢ్యంతో నరక కూపంగా మారింది. మంచు లోయలో రక్తం చిందింది. అవిచ్ఛిన్నంగా 5,000 సంవత్సరాలకు పైగా చరిత్రలో కొనసాగి భారతదేశానికి గర్వకారణంగా ఉండి అత్యద్భుతమైన విజయాలు సాధించినటువంటి రాజులు ఎంతోమంది ఉన్నటువంటి కాశ్మీరు ఇస్లామిక్ బారిన పడటం అనేది 14వ శతాబ్దం మొదట్లో జరిగింది. 14వ శతాబ్దం మొదలు అంటే ఇప్పటికి 1000 ఏళ్ల కింద. అంటే అంతకుముందు 4000 ఏళ్ల పాటు అది హైందవ సంస్కృతి అద్భుతంగా వర్ధిల్లింది. చేరదీసి ఆశ్రయం ఇచ్చిన పాపానికి కాశ్మీరీ మూలవాసులైన హిందువులను మత మార్పిడికి ఒత్తిడి చేసి వారు అక్కడ ఉండలేని పరిస్థితి కల్పించిన రాజు సుల్తాన్ సికిందర్. సుల్తాన్ల తర్వాత చాక్లు, సయ్యదులు కాశ్మీర్లో రాజ్యమేలారు. చాక్లను తరిమేసి మొఘలులు పెత్తనం చేశారు. వారిని గెంటేసి ఆఫ్ఘన్లు పెత్తనం చెలాయించారు. 1423 నుంచి 1474 వరకు సుల్తాన్ జైనుల్ అబీదిన్ పాలనలో 51 ఏళ్లు, 1586 నుంచి 1606 మధ్య అక్బర్ పాలనలో 20 ఏళ్లు మాత్రమే కాశ్మీర్లో హిందువులు కాస్త నిశ్చింతగా బతకగలిగారు. ఆ కాలం మినహాయిస్తే మిగిలిన 5 శతాబ్దాలు కాశ్మీరీలకు నరకం చూపించారు పాలకులు. మొఘలాయిలే కర్కసులనుకుంటే క్రౌర్యంలో వారిని మించిన చరిత్ర ఆఫ్ఘన్లది. 1753లో అహ్మద్ షా అబ్దాలీ చేతికి చిక్కాక కాశ్మీరీ హిందువుల పరిస్థితి పెనమ్మించు పొయ్యిలో పడింది. అరాచకాలు పెచ్చుమీరడంతో బీర్బల్ధర్ అనే కాశ్మీరీ పండిత ప్రముఖుడు మహారాజా రంజిత్ సింగ్ ను కలిసి కాశ్మీర్ రాజ్యంపై దండయాత్ర చేసి తమను కాపాడాలని విన్నవించుకున్నాడు. దీంతో 3 ప్రయత్నాల తర్వాత 1819 జూలై 15న కాశ్మీర్ రాజ్యం ముస్లిం పాలకుల నుంచి విముక్తి పొందింది. 1325 నుంచి అప్పటిదాకా నరకాన్ని చవిచూసిన కాశ్మీర్ పండిట్లు ఊపిరి పీల్చుకోగలిగారు. చెల్లా చెదురైన హిందువులు మెల్లిమెల్లిగా మాతృభూమికి చేరుకోవడం మొదలుపెట్టారు. మనకు జాతీయ స్థాయిలోనే మనము, అక్కడున్న ప్రజలు, అక్కడ ఉన్న మన రాజులు కొన్ని స్వయంకృత అపరాధాలు చాలా ఉన్నాయి. ఒకటేంటంటే ఎవరొస్తే వాళ్ళకి మనం ఆశ్రయం ఇవ్వటం అనేది ఒకటి చాలా దెబ్బతీసింది. దేశాన్ని దోచుకోవటానికి వచ్చిన వాళ్ళని దుండగులుగా చూడకుండా వాళ్ళను విధర్ములుగా, వాళ్ళకు ధర్మం ఉన్నట్టు, ఆ ధర్మాన్ని మనం గౌరవించాలన్నట్టు ఒక పిచ్చి నమ్మకాల్లో పడి మన రాజులు, రాజరికాలు, మన పెద్దలు, హిందూ సమాజం చేతులారా చేసుకున్నటువంటి నష్టం ఇది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చే నాటికి జమ్మూ కాశ్మీర్ స్వదేశీ సంస్థానాధీశుడైన రాజా హరిసింగ్ పాలనలో ఉండేది. దేశ విభజన కాలం నాటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 1947 అక్టోబర్ 26న కాశ్మీర్ను భారత్లో విలీనం చేస్తూ హరిసింగ్ విలీన పత్రంపై సంతకాలు చేశారు. 1951లో ఏర్పడిన జమ్మూ కాశ్మీర్ రాజ్యాంగ సభ 1957 జనవరి 26 నాటికి సొంత రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. హరిసింగ్, ఆయన కుమారుడు కరణ్ సింగ్ గవర్నర్గా, షేక్ అబ్దుల్లా వజీర్ ఏ ఆజంగా వ్యవహరించారు. 1965లో వజీర్ ఏ ఆజంను ముఖ్యమంత్రిగా మార్చారు. భారత్లో అంతర్భాగంగా ఉన్న వేర్పాటువాదంతో కాశ్మీర్లో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. చివరికి ఆర్టికల్ 370 రద్దుతో కాశ్మీర్లో కొత్త శకం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దుతో కశ్మీర్కి మేలు జరిగిందా? ఉగ్రవాదం తోక ముడిచిందా?
కేంద్రపాలిత హోదాతో కశ్మీర్ లదాఖ్ రూపురేఖలేవైనా మారాయా? పాక్ ఆక్రమిత కశ్మీర్పై భారత్ వ్యూహమేంటి? కేంద్ర ప్రభుత్వ ఆలోచన కశ్మీర్ నుదుట కొత్త రాత రాయగలదా? స్వయం ప్రతిపత్తికి దూరం, తగ్గుముఖం పట్టిందా ఉగ్రవాదం? కశ్మీర్పై తర్వాతి వ్యూహమేంటి? దేశ చరిత్రలో 1947 ఆగస్టు 15కి ఎంత ప్రాముఖ్యం ఉందో 2019 ఆగస్టు 5కు కూడా అంతే ప్రాధాన్యం ఉంది. రాజ్యాంగ 370 ప్రకరణం రద్దు తర్వాత కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం కశ్మీర్ లద్దాఖ్ ప్రాంతాలకు కేంద్రపాలిత హోదా కల్పించింది. ఈ నిర్ణయంతో కాశ్మీర్ ప్రజలు భారత జనజీవన స్రవంతిలో భాగమయ్యారు. శతాబ్దాల పాటు కశ్మీర్ సంస్కృతి, జీవనంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేసే ప్రయత్నంలో భాగంగా జరిగింది నిర్ణయం. సప్త ఋషుల్లో ఒకరైన కశ్యప మహర్షి పేరుతో కశ్మీర్కి ఆ పేరొచ్చిందనే విషయం అమిత్ షా ప్రస్తావనతో మళ్లీ చరిత్రకారుల చర్చల్లోకొస్తోంది. కశ్మీర్ని చరిత్రలో శారదా దేశంగా కీర్తించేవారు. బౌద్ధమతమైన, సూఫీ మతమైన, శైవ మతమైన అన్ని సంప్రదాయాలను అక్కున చేర్చుకుంది కశ్మీరం. అందమైన కవిత్వం, కుంకుమ పువ్వు సౌరభం కశ్మీర్ ప్రత్యేకతని చాటుతూ వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆంధ్రదేశం వరకు భారతావనిని పాలించిన మౌర్య అశోకుడు శ్రీనగర్ పట్టణాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఒకప్పుడు కొందరు రాజుల మత మౌఢ్యంతో కకావికలమైన అందాల కశ్మీరం కొన్ని దశాబ్దాలుగా వేర్పాటువాదంతో ఉక్కిరిబిక్కిరైంది. 25 ఏళ్లుగా ఉగ్రవాదం విషం కక్కుతోంది. అందుకే కశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతో సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. 1000 ఏళ్లుగా పథకం ప్రకారం 7 దఫాలుగా ఏ హిందువులు, ఏ కాశ్మీరీ పండితులైతే వెళ్ళగొట్టబడ్డారో వాళ్ళు ఇంకా బయటే ఉన్నారు. మళ్ళా వాళ్ళు కాశ్మీర్లోకి వెళ్ళలేదు. మళ్ళా ఇప్పటికి కూడా కాశ్మీర్ లోయ, కాశ్మీర్ మొత్తం రాష్ట్రాలు ఎన్ని రకాలైనటువంటి మార్పులు జరిగినా ఇప్పటికీ కూడా అక్కడ టెర్రరిస్టులు, ఇస్లామిక్ భారతదేశాన్ని ఒక శత్రువుగా పరిగణించే వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. ఇంకా జాతి వ్యతిరేకుల ఆటలే సాగుతున్నాయి. కాబట్టి కాశ్మీరు 370 అధికారం ఎత్తివేసినా మనదైతే కాలేదు. మనం సాధించాల్సింది ఇంకా చాలా ఉంది. చాలా కఠిన చర్యలే తీసుకోవాలి. అత్యున్నత సాంస్కృతిక వైభవం నుంచి టెర్రరిజం దాకా కశ్మీర్లో పరిస్థితులు దిగజారడానికి కారణాలు అనేకం. రాజకీయ పక్షాల నీడన చలి కాచుకుంది అక్కడి వేర్పాటువాదం. దేశ రాజ్యాంగంతో సంబంధం లేదన్నట్లుండే జమ్మూ కశ్మీర్ భౌగోళికంగా అత్యంత వ్యూహాత్మక ప్రాంతం కావడంతో ఆర్టికల్ 370పై సంచలన నిర్ణయం తీసుకుంది కేంద్రం. ఈ ఆర్టికల్ రద్దుతో కొంత మార్పు కనిపిస్తున్నా ఉగ్రవాదం ఇంకా పంజా విసురుతూనే ఉంది. ఈ నిర్ణయంతో అనుకున్న స్థాయిలో అద్భుతాలేవీ జరగకపోయినా కశ్మీర్ సంస్కృతిని కాపాడాలి అన్న పట్టుదలతో ఉంది కేంద్రం. గుజరాత్, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా పాకిస్తాన్తో సరిహద్దులను పంచుకుంటున్నాయి. అయినా అక్కడ ఉగ్రవాదం తలెత్తలేదు. ఇదే విషయాన్ని అమిత్ షా ఎత్తి చూపారు. భారత్, కశ్మీర్ మధ్య అనుబంధం తాత్కాలికమే అని, 370వ అధికరణం అపోహని సృష్టించిందని, ఇది వేర్పాటువాదానికి బీజం వేసి చివరికి ఉగ్రవాదంగా మారిందన్నారు అమిత్ షా. 40,000 మందికి పైగా ప్రజలు ఉగ్రవాదానికి బలయ్యారు. కశ్మీర్ దశాబ్దాలుగా వెనుకబడింది. చారిత్రక తప్పిదాలను సరిచేయాల్సిన బాధ్యత తమపై ఉందంటోంది కేంద్రం. मित्र, धारा 370 समाप्त होने के बाद आतंकवादी घटनाओं में 70% से ज्यादा कमी हुई है. वो ये सिद्ध करता है कि धारा 370 आतंकवाद की पोषक. 2018 में 2100 घटनाएं पथराव की हुई थी. 2024 में एक भी घटना पथराव की नहीं हुई है. 2024 समाप्त हो चुका है. 25,000 से ज्यादा पंच, सरपंच, तहसील पंचायत के सदस्य, जिला पंचायत के सदस्य चुनाव जीत कर आए हैं. अपना अपना गांव, अपनी अपनी तहसील, अपना अपना जिला चला रहे हैं. अब इंडस्ट्री भी जा रही है. 2 करोड़ 11 लाख टूरिस्ट जा रहे हैं. గతంలో ఉన్నంత అరాచకమైతే లేదు. కానీ కశ్మీరీలు భయాందోళనల నుంచి ఇంకా పూర్తిగా బయటపడలేదు. చెల్లాచెదురైన కశ్మీర్ పండిట్లు ఇంకా సొంత గడ్డకు చేరుకోలేదు. మరోవైపు కశ్మీర్లో ఉగ్రవాదం కోరలు పీకేసి సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించే ప్రయత్నాల్లో ఉన్న కేంద్రం పీఓకేపై కన్నేసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ని భారత్లో కలుపుకునే ఆలోచన చేస్తోంది. కశ్మీర్ ఎన్నికల ప్రచారంలోనే బీజేపీ అంశాన్ని లేవనెత్తింది. దేశ ప్రజలంతా ఐక్యంగా నిలిచి పాక్ ఆక్రమిత కశ్మీర్ని తిరిగి సాధించుకోవాలంటున్నారు కశ్మీర్ చరిత్రను అధ్యయనం చేస్తోన్న మేధావులు. గిల్గిట్, బాల్టిస్తాన్ అనేవి ఈ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి. అవి స్ట్రాటజిక్గా, జాగ్రఫికల్గా అత్యంత కీలకమైనవి.
ఈ గిల్గిట్ బాల్టిస్తాన్లు ఎవరి కంట్రోల్లో ఉంటే వాళ్ళకి ఆ ప్రాంతం మీద ఆధిపత్యం ఉంటుంది. మనకి ఇందులో ఈ ఏరియా కాస్త కూస్త కాదు 72,000 చదరపు కిలోమీటర్లు ఉంది. కారాకోరం రహదారి కాశ్మీర్ ఆక్రమిత కాశ్మీర్లోని ఈ గిల్గిట్ బాల్టిస్తాన్ నుంచి చైనాలోని చింకియాంగ్ రాష్ట్రం దాకా వెళ్తుంది. ఈ రహదారి వల్ల మొత్తం మనము చాలా వీకెన్ అయింది డిఫెన్స్ సిస్టమ్ అనేది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదాపైన కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రజలకు జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాని ఎన్డీఏ సర్కార్ హామీ ఇచ్చింది. ఎన్నికల సమయంలోనూ దీనిపై ప్రచారం చేసింది. 2019లో ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఆ తర్వాత జమ్మూ కాశ్మీర్ లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. అయినా ఓవైపు ముఖ్యమంత్రి, మరోవైపు లెఫ్టినెంట్ గవర్నర్ తో 2 అధికార కేంద్రాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తోంది. కశ్మీర్ సంస్కృతి, గత వైభవంపై దృష్టి పెట్టిన కేంద్రం ఈ అనిశ్చితికి తెరదించాలనే డిమాండ్ కూడా బలంగానే ఉంది.